ఆడు ఆడు అవతారం. ఎక్కడికి రా? బయటికి. ఏంట్రా ఇలాగే వెళ్ళిపోతావా? ఓ తల దూకోలేదు, చొక్కా సరిగ్గా వేసుకోలేదు. ఏంట్రా ఈ అవతారం? రోజు రోజుకి పిచ్చోళ్ళ తయారవుతున్నావు. ఇలా తయారయ్యేవేంట్రా? అయ్యిందేదో అయిపోయింది. నీకు ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగింది మీ అమ్మ. వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా ఊళ్ళో పిల్లలు కరువైనట్టు ఆ పిల్లని పట్టుకుని అట్టం ఎందుకు? ప్రేమించుకున్నారు కదా మాయా. నోరు మీరా ఏం మాట్లాడుతున్నావు? ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నారు. ప్రపంచంలో ఈడే ప్రేమించాడేంటి? మేము ప్రేమించాం. బోర్డు స్కూల్లో దాన్ని, హై స్కూల్లో దాన్ని, కాలేజీ అయిపోయిన తర్వాత ఇద్దరు ప్రేమించాను. అలా అని చెప్పేసి అలా అనకాలే గడ్డాలు పెంచుకుని తిరగలేదు ఈడికిలాగా. ఏ తర్వాత దీన్ని పెళ్లి చేసుకున్నామని కాపురం చేస్తున్నాను. మేము అయ్యలేమా? దాని ప్రేమంటారేమో కదా మాయా. మూసుగా చూడరా, ప్రేమ ఎప్పుడు పిచ్చోడైపోవాలి, చచ్చిపోవాలని కోరుకోదు. ఎప్పుడు బాగోవాలని కోరుకుంటది. దెబ్బ తగులుతుంది, అలాగే ఉండిపోదు కదా. అలాగే దెబ్బ తగ్గుతుంది, దాంతోపాటు నొప్పి కూడా తగ్గుతుంది, మచ్చ మాత్రమే మిగులుతుంది. అలాగే ప్రేమ తాలూకు జ్ఞాపకాలు కూడా జ్ఞాపకాలుగానే మిగలాలి. కాదు కూడదని కెలుగుతూ కూర్చున్నాం అనుకో, దెబ్బ ఎక్కువ అవుతుంది, బాధ కూడా ఎక్కువ అవుతుంది. మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని కెలుగుతూ కూర్చుంటే ఎప్పుడూ బాధపడుతూనే ఉండాలి. మర్చిపో, లోకంలో 3 మంది పిల్లలు ఉన్నారు. లేకపోతే అమలాపురం వెళ్ళు, నీకు నచ్చిన అమ్మాయిని చూసుకో. నాన్న నీ అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటానని చెప్పు, నేను పెళ్లి చేస్తాను. వారం రోజులు ఇద్దరు చట్టా పట్టాలేసి తిరగండి. అప్పుడు ఆ చదరగాడు మిమ్మల్ని చూసి అయ్యో నా